హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రిషి రీఎంట్రీ అయితే సూపర్. భార్యాభర్తలుగా వసు రిషిల మధ్య కొత్తగా మొదలవ్వబోతున్న ప్రేమ షాక్లో దేవయాని శైలేంద్ర. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వసుధార అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది రిషిని వెతకడం కోసం. కానీ రిషి లేడు, చనిపోయాడు అంటూ ఇక దేవయాని శైలేంద్ర ఇద్దరు వాదిస్తూనే ఉంటారు. దేవయాని అయితే రిషి చనిపోయాడు, ఇచ్చిన టైం లోపల రిషి రాకపోతే కాలేజీలోనే, రిషికి ప్రాణమైన కాలేజీలోనే కర్మకాండలు చేస్తాను, అంగరంగ వైభవంగా చేసి ఫ్లెక్సీలు అంటించి రిషి చనిపోయాడని ఊరంతా తెలిసేలా చేస్తానని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వదిన గారు ఇలా మాట్లాడారు, నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు, రిషి త్వరగా తిరిగి వస్తే బాగుండని చెప్పేసి ఇక మహేంద్ర అంటూ ఉంటాడు. ఇలా వాళ్ళు రిషి కోసం మరింతగా బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడుతూ రిషి కోసం ఆలోచిస్తూ నిద్రపోతూ ఉండగానే ఈలోగా వసుధారకు రిషి వచ్చినట్టు, రిషి పిలిచినట్టు, తన చుట్టూ రిషి ఉన్నట్టు తనకి అనిపిస్తూ ఉంటుంది. ఇక రిషి తన చుట్టూ ఉన్నట్టు అనిపించడంతో ఒక్కసారే లేచి రిషి సార్ అంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఏంటమ్మా వసు, ఏమైంది? రిషి సార్ వచ్చారు మావయ్య, రిషి వచ్చాడని ఇక అదే భ్రమలో నిద్రపోయినట్టున్నావు, అందుకే నీకు అలా అనిపించిందని చెప్పేసి మహేంద్ర అంటూ ఉంటాడు. ఇక బయటికి వెళ్ళినా సరే ఎక్కడ చూసినా రిషియే కనిపిస్తూ ఉంటాడు వసుధారకు. రిషి మాటే వినిపిస్తూ ఉంటుంది. ఇక అలా రిషి ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఇక వస్తారైతే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అనుకోకుండా ఒకరోజు రిషి ఎంట్రీ జరుగుతుంది. రిషి ఒక చోట వసుధారకైతే ఎదురుపడతాడు. ఆటో డ్రైవర్గా రిషి తనకి ఎదురుపడినట్టు కూడా భ్రమపడుతూ ఉంటుంది. ఆటో డ్రైవర్లో రిషిని చూస్తూ ఉంటుంది. అది కూడా ఒక భ్రమే అవుతుంది. కానీ రిషి నిజంగానే వసుధారకు ఎదురుపడతాడు. తను ఇక అనుకోని పరిస్థితిలో అక్కడి నుంచి తప్పించుకుని వస్తూ ఇక తిరిగి ఈ ఊరికైతే చేరుకుంటాడు. ఎన్నో రోజులుగా పోరాడిన రిషి చివరికి ఎలా అయితే కొంతమంది రౌడీల నుంచి తప్పించుకుని పారిపోయి తిరిగి వస్తాడు. అలా ఇక వసుధార ఎదురు చూసినట్టుగానే రిషి అయితే తిరిగి వచ్చేస్తాడు. ఎలా అంటే ఇక 2 రోజులు సమయం ఉందన్నగా అప్పుడు రిషి తిరిగి వస్తాడు. అప్పటి వరకు రిషి ఇక రాడేమో అని ఆలోచన కూడా వాళ్ళలో వచ్చేస్తుంది. ఇక కాలేజీని వదిలి వెళ్ళిపోవాలి, రిషి సార్ ప్రాణాన్ని వదిలి వెళ్ళిపోవాలి, నేను రిషి సార్కి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేనేమో అని చెప్పేసి కంగారు పడుతూ ఉన్న సమయంలోనే రిషి ఎంట్రీ జరుగుతుంది. అలా రిషి తిరిగి రావడంతో ఇక వసుధార ఆనందానికి అవధులు ఉండు. రిషి వసుధార ఇద్దరు కూడా కలిసి ఇంటికైతే తిరిగి వస్తారు. తన మావయ్యకు సర్ప్రైజ్ ఇవ్వడానికి రిషి కనిపించాడన్న విషయాన్ని కూడా వసుధార చెప్పకుండా రిషిని ఇంటికైతే తిరిగి తీసుకొస్తుంది. రిషి ఉన్నాడో లేదో ఆధారం కావాలి అంటూ ఇక పోలీసు నిలదీసిన పోలీస్కి రిషి సార్ వచ్చారు అంటూ కాల్ చేసి చెప్తుంది. రిషి సార్ చనిపోయారు అని, రిషి సార్ చనిపోయినట్టు అన్ని సాక్ష్యాలు ఉండడంతో ఇక మేము కేసు క్లోజ్ చేశామని చెప్పి అన్నారు. రిషి సార్ ఇలా ప్రమాదంలో పడ్డానికి కారణం ఎవరో ఇక మీరు తెలుసుకోండి, అంతే చాలు, అంతకుమించి నాకేమీ అవసరం లేదు, నా రిషి సార్ తిరిగి వచ్చేశారు, కానీ రిషి సార్ అన్ని నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి ఇక వస్తారైతే పోలీస్కి కాల్ చేస్తుంది. ఇక ఈలోగా ఇక్కడ శైలేంద్ర దేవయానులకు రిషి వచ్చిన విషయం అయితే తెలుస్తుంది. అలా ఇక గబగబా రిషిని కలవడానికి అక్కడికైతే వచ్చేస్తారు. షాక్ అవుతూ నిజంగా రిషియే వచ్చాడా, వీళ్ళు కావాలని మనందరినీ మోసం చేస్తున్నారా అని చెప్పేసి రిషిని చూడడానికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న రిషిని చూసి షాక్ అయిపోతారు. ఇక ఫణేంద్ర అయితే తన కొడుకు రిషిని చూసుకుని చాలా సంబరపడుతూ ఉంటాడు. ఇక దేవయాని శైలేంద్ర దగ్గరికి రావడానికి కూడా భయపడతారు. రిషి కూడా వాళ్ళని ఎవరో మూడో వ్యక్తిలా చూస్తాడే తప్ప ఒకప్పుడు తన పెద్దమ్మ మీద ఉన్న ప్రేమ, తన అన్నయ్య మీద ఉన్న అభిమానం రిషి కళ్ళల్లో కనిపించవు. రిషి కళ్ళల్లో కోపం, అలాగే ఇక తన పెద్దమ్మ మీద ద్వేషం కనిపిస్తుంది. ఇక తన పెద్దమ్మ దేవయానికైతే కన్నెర్ర చేసి రిషి చూసేసరికి ఒక్కసారి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది దేవయాని. ఇక ఏంటి రిషి అని కలవరించావు కదా, రిషి దగ్గరికి ఎందుకు రావట్లేదు అనేసరికి ఇక ఈలోగా రిషి అంటూ దగ్గరికి వచ్చి పలకరించే ప్రయత్నం చేస్తుంది. కానీ రిషికి భయపడి సరే వెళదామా, రిషిని చూసాం కదా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఇంటికి వెళ్ళి పండుగ చేసుకోవాలి, మీరు కూడా రండి అని చెప్పనేసరికి మేము ఇప్పుడు మేము అక్కడికి వచ్చే కండిషన్లో లేం, ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను, నేను తర్వాత వేలు చూసుకుని వస్తానులే అని చెప్పేసి రిషి కోపంగా చెప్తాడు. ఇక అక్కడి నుంచి దేవయాని వెళ్ళిపోయి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటిది రిషి అలా మాట్లాడుతున్నాడేంటి, అసలు రిషి మాట తెలివి ఏంటి అలా ఉందని చెప్పేసి అనుకుంటూ వాళ్ళిద్దరూ కూడా రిషి శైలేంద్ర దేవయానిల గురించి నిజం కానీ తెలుసుకున్నాడేమో అని చెప్పేసి వాళ్ళైతే కంగారు పడుతూనే ఉంటారు. ఇక రిషి అయితే
కన్ఫర్మ్గా శైలేంద్ర అలాగే దేవయానిల గురించి నిజం తెలుసుకునే రీఎంట్రీ ఇస్తాడు. వాళ్ళ బుద్ధి ఏంటో వాళ్ళ నిజస్వరూపం ఏంటో ఆల్రెడీ రిషికి తెలిసిపోతుంది. కానీ ఇంట్లో కానీ బయట కానీ ఆ విషయాన్ని ప్రస్తావించడు. వాళ్ళ నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టాలని ఎదురు చూస్తాడు. ఎన్నో రోజులుగా తన ప్రేమ కోసం ఎదురు చూస్తున్న వసుధార అలాగే కన్న కొడుకు ప్రేమ కోసం తప్పించిపోతున్న తన తండ్రి మహేంద్ర ఇద్దరిని ప్రాణంలా చూసుకోవాలని, ఇక ఎప్పటికీ వీళ్లకు దూరం కాకూడదని, తను జాగ్రత్తగా ఉంటూ తన ప్రాణాలైన వాళ్ళిద్దరినీ కాపాడుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న రిషి ఇక కోల్పోయిన ప్రేమని అయితే వసుధారకు తిరిగి అందివ్వాలని తన కోసం ఎదురు చూస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన వసుధారకు ఇక తను తోడు నీడగా నిలబడాలని నిర్ణయించుకుని వసుధార మీద మరింత ప్రేమని చూపిస్తూ ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంటూ ఇక నేను నా జాగ్రత్తలో ఉంటాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాడు. రిషి సార్ నిజం తెలుసుకునే వచ్చారని చెప్పేసి వసుధారికి అయితే డౌట్ అయితే వస్తుంది. కానీ వసుధారిని ప్రాణంలా చూసుకుంటూ ఇక భార్యాభర్తల బంధాన్ని బలపరుచుకోవాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టుగానే వసుధారి మీద మరింత ప్రేమని చూపిస్తూ ఉంటాడు. ఈ దూరమైన ప్రేమనంతా కూడా వసుధారిపై చూపిస్తూ వసుకి భర్తగా దగ్గరవుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతుంది. కానీ దేవయాని శైలేంద్రులకు మాత్రం తెలియకుండానే చుక్కలు చూపిస్తూ ఉంటాడు. భయం అంటే ఏంటో, చావు భయం ఎలా ఉంటుందో వాళ్లకు రుచి చూపించడం రిషి మొదలు పెడతాడు. రిషికి ఏమీ తెలియనట్టుగానే అందరి ముందు నటిస్తూ రిషి అయితే మాత్రం దేవయాని శైలేంద్రలపై ఇక ఒక కన్నేసి వాళ్లకు వణుకు పుట్టించేలా ఒక పక్క చేస్తూ ఉంటాడు. ఇక కాలేజీలో ఎండీ పదవికి ప్రస్తుతం అయితే తను సిద్ధపడడు. ఇక వసుధార ఎండీ పదవిలో ఉండాలని ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను కొన్ని విషయాలు తేల్చుకోవాలి, ఆ తర్వాతే నేను కాలేజీలో అడుగు పెడతాను, అంతవరకు వస్తారు మాత్రమే కాలేజీని చూడగలదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అలా వస్తారికి భర్తగా దగ్గరై కుటుంబ బాధ్యతలు మొత్తం తీసుకుని ఇక రిషి తన తండ్రికి అలాగే వసుధారికి అండగా బలంగా మారుతాడు. వాళ్ళ దాకా ఎలాంటి సిచ్యువేషన్ రాకుండా తను అక్కడికక్కడే ఇక ఆ సిచ్యువేషన్లన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దేవయాని శైలేంద్ర వాళ్ళ నోటి వెంటే నిజం బయట పెట్టేలా వాళ్లకు భయాన్ని పుట్టిస్తాడు. వాళ్ళిద్దరూ తన తల్లిని ఎలా చంపారో, తన తల్లిని తనకు ఎలా దూరం చేశారో ఇవన్నీ కూడా తనకి దొరికిన ఒక లెటర్ ద్వారాగా తెలిసిపోతాయి. అలా తెలుసుకోవడంతోనే రిషికి పూర్తి నిజాలైతే అర్థమవుతాయి. ఇక అలా నిజాలు తెలుసుకుని వసుధార అలాగే రిషి కలుసుంటే తను చూడాలి అనుకున్న ఆ కోరికను నెరవేర్చి తన తల్లిని మళ్ళీ తన బిడ్డగా ఇక కనాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న రిషి ఇక వసుధారకు దగ్గరవుతూనే దేవయాని శైలేంద్రులకైతే బుద్ధి చెప్తూ ఉంటాడు. ఒక్కసారిగా చంపేసి వాళ్ళ నిజస్వరూపాన్ని ఒక్కసారిగా బయటపెడితే అందరూ అసహించుకుంటారు. అలాగే వాళ్ళు ఒక్కసారిగా జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా వెళితే ఇక వాళ్లకు ఇక జీవితం విలువ తెలియదు, బ్రతుకుకి బంధాలకి అర్థమో తెలియదు, అన్నీ తెలిసేలా చేయాలని చెప్పేసే ఇక అలా ప్లాన్ చేసుకుంటాడు రిషి అయితే. ఇక అలా రిషి రీఎంట్రీతో దేవయాని శైలేంద్రులు ఇద్దరికీ కూడా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుప్పడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.